హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివ. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం మన సంబంధించిన పిఎఫ్ డబ్బును ఎట్లాంటి సినారియోలో అసలు విత్డ్రా చేయలేము అనే దాని గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి. సో మనకి కంపెనీ వాళ్ళ సపోర్ట్ ఉంటే కానీ మనం ఎట్లాంటి సినారియోస్లో మన సంబంధించిన పిఎఫ్ విత్డ్రా అనేది చేయలేము, డబ్బులు తీయలేము అనమాట. ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళే ముందు నా విషయాలు మీరు మరి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేయండి. అది ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీరు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము. అండ్ స్క్రీన్ మీద కూడా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఎట్లాంటి సినారియోలో మనం మన సంబంధించిన పిఎఫ్ డబ్బుని విత్డ్రా చేయలేము అనేది ఇక్కడ మీకు చెప్తాను. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మన యూఎన్కి తప్పనిసరిగా ఆధార్ లింక్ అవ్వాలి. అండ్ దాంతోపాటు మన సంబంధించిన బేసిక్ డేటా ఏదైతే ఉందో అది ఆధార్ అండ్ మన సంబంధించిన యూఎన్కి లింక్ అయిన డేటాతో మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకేనా? యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఉండాలి. సో ఇట్లా లేకపోతే కనుక తప్పనిసరిగా మనము మన కంపెనీ వాళ్ళని కనెక్ట్ అయ్యి సో వాళ్ళ ద్వారా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో సో ఆ డేటా అంతా మాడిఫై చేసుకోవాలన్నమాట. ఓకేనా? యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఉండేలా చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఆధార్ కూడా లింక్ అయి ఉండాలన్నమాట. సో ఆధార్ లింక్ అయితేనే మనము మా సంబంధించిన పిఎఫ్ డబ్బును తీసుకుంటానికి అవకాశం అయితే ఉంది. సో అది ఎట్లా షార్ట్అవుట్ చేసుకోవాలి ఏంటనేది చాలాసార్లు చెప్పాను. మీకు గనక ఎట్లాంటి సినారియో ఉంటే, ఎట్లాంటి ఇబ్బంది మీకు ఉంటే కనుక మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ ఆ తర్వాత సెకండ్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక పాస్బుక్ అనమాట. ఓకేనా? అయితే చాలామంది అప్స్కండ్ అయిపోతుంటారు అనమాట. ఓకేనా? కంపెనీ వాళ్ళకి చెప్పకుండా అప్స్కండ్ అయిపోతూ ఉంటారు. ఆఫ్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక నెలలో, ఆ తర్వాత నెలలో వాళ్ళు జీరో కాంట్రిబ్యూషన్ చేయడము, సో అట్లా దానికి సంబంధించిన ఎగ్జిట్ డేట్ ఇవ్వకుండా అట్లా వదిలేయడం, ఇట్లాంటివన్నీ చేస్తారు. మెయిన్లీ ఏంటంటే జీరో కాంట్రిబ్యూషన్ చేస్తారు అనమాట. ఓకే? సో మనకి లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ చూసారా? ఓకేనా? ఇక్కడ జనవరి ఉంది కదా, జనవరి 2026 ఉంది. బట్ వీళ్ళైతే కాంట్రిబ్యూషన్ అయితే చూపించారు. ఓకేనా? మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, కాంట్రిబ్యూషన్ చూపించారు. సో లాస్ట్ కాంట్రిబ్యూషన్ కనుక ఇక్కడ వీళ్ళు కనుక జీరో ఇస్తే, ఓకేనా, వీళ్ళు కనుక మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి జీరో ఇస్తే కనుక, ఇవన్నీ ఇలా జీరో ఇచ్చుకుంటూ పోయారనుకోండి, అప్పుడు ఏముందో తెలుసా? సో మనం ఏదైనా పార్షియల్ విత్డ్రా పెడదామంటే కనుక మనకి అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంప్లాయీ షేర్, అంటే మెయిన్లీ ఎంప్లాయీ షేర్, అది మనకి విత్డ్రా అవ్వదన్నమాట. ఓకేనా? సో ఈ ప్రాబ్లం మనం సార్ట్అవుట్ చేసుకుంటే కానీ మనకి ఆ డబ్బు తీయలేం. ఓకే? ఈ విషయాలు మీరు గమనించాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు కూడా సో ప్రాపర్గా మనం కంపెనీ నుంచి బయటకు వస్తే మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? సో దాంతోపాటు డేట్ ఆఫ్ జాయినింగ్ ఆర్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇట్లాంటి విషయాల్లో, ఓకేనా, అవి మిస్ మ్యాచ్ అవ్వకూడదు అనమాట. సో కాంట్రిబ్యూషన్స్ అనేవి ప్రాపర్గా మనకి అక్కడ పోస్ట్ అవ్వాలి. ఓకేనా? జాయినింగ్ డేట్ పలానా జనవరి ఉందని చెప్పి జనవరి ఇవ్వాలి. సో మనం జనవరిలో జాయిన్ అయ్యామనుకోండి, జనవరి కాంట్రిబ్యూషనే ఉండాలి, అంతేగాని ఫిబ్రవరి తర్వాత ఉండకూడదు. జాయినింగ్ డేట్ జనవరి ఉండి ఫిబ్రవరి నుంచి మనకి కాంట్రిబ్యూషన్ స్టార్ట్ అయినా ఇబ్బంది, లేదా చివరి కాంట్రిబ్యూషన్ జీరో ఉన్నా ఇబ్బంది, అంటే ఫైనల్ సెటిల్మెంట్ చేయలేము. సో మనకి ఏంటంటే డిసెంబర్ మనం ఎగ్జిట్ అయిపోయి ఒకవేళ జనవరి కనుక అక్కడ వాళ్ళు ఏదైనా అప్డేట్ చేశారు అనుకోండి, ఏదైనా సంథింగ్ అమౌంట్ వేసో లేదా జీరో కాంట్రిబ్యూషన్ వేసో, సో అట్లాంటి సినారీలో కూడా మనకి ఏంటంటే మనం పిఎఫ్ విత్డ్రా చేయలేము. ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళని కనెక్ట్ అయ్యి ఇవన్నీ మనము మాడిఫై చేసుకోవాలన్నమాట, మన డేట్స్ అనేవి. ఓకేనా? సో ఎట్లాంటి సినారీలో కూడా మనమైతే అమౌంట్ తీయలేము అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఈ పాస్బుక్లో వచ్చేసరికి మనకి మార్చి నుంచి జనవరి సంథింగ్ మీకు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇట్లా మనకి మంత్లీ అనేది కాంట్రిబ్యూషన్ 1 by 1 పడుతూ వచ్చింది. ఓకేనా? అయితే మధ్యలో సర్వీస్ బ్రేక్ అయిందండి. ఓకే? సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మనకి మార్చి నుంచి ఉంది కదా, ఇక్కడ మార్చి వేశారు, ఆ తర్వాత మనకి ఏప్రిల్ మే వేయకుండా జూన్ వేశారు. అంటే ఈ 2 నెలల్లో కూడా వాళ్ళు అమౌంట్ వేయలేదు, లేకపోతే మనం అక్కడేమో ఉద్యోగం చేయలేదు, అంటే ఏదైనా కారణాల వల్ల బయటికి రావడమో లేదా సిక్ అయ్యో సంథింగ్ ఏదో చేసాము. సో ఆ 2 నెలల కాంట్రిబ్యూషన్ అంటే చూపించలేదు. ఓకే? సో ఇట్లాంటి సినారీలో మనం ఫైన్ సెటిల్మెంట్ చేసినప్పుడు మనకి అది ఇష్యూ వద్దనమాట. ఓకేనా? మనం మొత్తం అమౌంట్ తీయాలంటే ఆ అమౌంట్ రాదు. ఓకే? సో ఈ 2 నెలలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఏం జరిగింది అనేది కంపెనీ పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు క్లారిఫికేషన్ అడుగుతారు అనమాట. ఏం జరిగింది ఏంటి మాకు క్లారిఫై చేయండి అని చెప్పేసి. ఓకేనా? సో ఓకే, ఆ 2 నెలల్లో జీరో కాంట్రిబ్యూషన్ చూపించి మనకి ఎన్సీపీ డేస్ చూపిస్తే అట్లాంటి ఇబ్బంది ఉండదు. బట్ అక్కడ మనకి అసలు
పోస్టింగే ఉండదన్నమాట. పాస్బుక్లో ఈ రెండు కూడా ఏప్రిల్ మే కనిపించదు, మార్చి ఉంటుంది, జూన్ ఉంటుంది. సో 2 నెలల్లో అక్కడ మనకి కనిపించదు, మిస్ అయిపోతాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో కూడా మనకి పిఎఫ్ విత్డ్రా చేయలేము. సో అది ఎప్పటికీ చేయలేము. అది మన కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తే కానీ, నా సంబంధం క్లారిఫికేషన్ ఇస్తే కానీ మనం చేయలేము అనమాట. ఆఫ్టర్ దానికి ఏం చేయాలి అనేది దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఓకేనా. అలా చేస్తేనే మనం పిఎఫ్ విత్డ్రా చేయగలుగుతాం అనమాట. ఇది ఒక ఇష్యూ. సో దీని ద్వారా కూడా మనకి పిఎఫ్ అనేది విత్డ్రా అవ్వదు అనమాట. ఇంకోటి ఏంటంటే, సో ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి జంప్ అవుతూ వస్తాం కదా. సో జంప్ అయినప్పుడు మనకి ఇప్పుడు కూడా ప్రాపర్గా డేట్స్ అనేవి, ఓకేనా. ఇక్కడ ఎగ్జిట్ డేటు మనం ఈ రోజు ఉంటే రేపు అన్న రోజున జాయినింగ్ డేట్ వేరే కంపెనీలో ఉండాలి. సో అట్లా సర్వీస్ ఓవర్ ల్యాప్ అవ్వకూడదు అనమాట. సో సర్వీస్ ఓవర్ ల్యాప్ అయిందంటే కనుక తప్పనిసరిగా సో మనం మా సంవత్సరం అమౌంట్ అనేది పిఎఫ్ విత్డ్రా చేయలేము, ఓకేనా. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో దాని ప్రకారం మనము మన కంపెనీ వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకుంటే మనకి ఎట్లాంటి ఇష్యూ లేకుండా మన పిఎఫ్ విత్డ్రా చేసుకుంటే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి సినారీలో కూడా పిఎఫ్ అయితే మనం విత్డ్రా చేయాలన్నమాట. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఎంప్లాయర్ అండ్ పెన్షన్ షేర్ 3 చూపించారు, ఓకేనా. ఇక్కడ అమౌంట్ ఉంది, ఇక్కడ అమౌంట్ ఉంది, ఇక్కడ అమౌంట్ ఉంది. సో పాత ఖాతా ఒకటి ఉంది, పాత ఖాతా. సో పాత ఖాతాలో కూడా అమౌంట్ ఉంది, దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అసలు ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే సో ఈ కంపెనీ నుంచి మనం పాత ఏదో ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయితే ఆ పాత ఖాతాలో ప్రాపర్గా మనకి పెన్షన్ షేర్ ఉందా లేదా చూసుకోవాలి, ఓకేనా. సో ఇందులో అయితే మనకి పెన్షన్ అమౌంట్ అయితే వేశారు. సో పాత ఖాతాలో పెన్షన్ అమౌంట్ వేయరా. అదేంటంటే మొత్తం ఇక్కడ మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఈ కాలమ్స్ అన్నీ కూడా జీరోస్ ఉన్నాయి, అమౌంట్ లేదు పాత దాంట్లో. ఇందులో అయితే అమౌంట్ అయితే ఉంది, పెన్షన్ అమౌంట్. పాత దాంట్లో పెన్షన్ అమౌంట్ లేదు. సో దాని ఇందులో ట్రాన్స్ఫర్ చేయాలి. సో చేస్తాం కదా. కొన్ని సినారీస్లో ఏంటంటే మనకి పెన్షన్ అమౌంట్ లేకపోయినా అది ట్రాన్స్ఫర్ అయిపోతా వస్తూ ఉంటుంది అనమాట. చాలామందికి ఈ ప్రాబ్లం అనేది వచ్చింది, ఓకేనా. పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఫైన్ చేసి సంథింగ్ ఏదైనా ఉంటే కనుక అది ట్రాన్స్ఫర్ చేయకుండా అంటే అవ్వకుండా చేస్తూ ఉంటారు అనమాట. సమ్ రీజన్స్ పెట్టేసి సో దాన్ని మీరు క్లియర్ చేసుకోండి, లేదా అందులో పెన్షన్ అమౌంట్ లేదు, ఇందులో పెన్షన్ అమౌంట్ ఉంది, ఏంటి మాకు క్లారిఫై చేయండి అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అది ఓకే. కానీ పాత దాంట్లో పెన్షన్ అమౌంట్ లేదు, ఇందులో పెన్షన్ అమౌంట్ ఉంది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇట్లాంటి సినారీస్లో కూడా మనకి క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ జరగదన్నమాట, ఓకే. సో అమౌంట్ తీయలేము. మళ్ళీ పాత కంపెనీ వాళ్ళని కనెక్ట్ అయ్యి దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇవన్నీ చాలా అదొక పెద్ద తలనొప్పి అనమాట. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సో అట్లా అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటేనే మనం పిఎఫ్ విత్డ్రా చేసుకుంటే అవకాశం ఉంది ఫైనల్ సెటిల్మెంట్లో ఈ ఖాతా నుంచి. ఇన్ కేసు లింక్ అయిపోయింది అనుకోండి, సర్వీస్ లేకపోయినా కానీ లేదా ఇట్లాంటి పాత ఖాతాలో పెన్షన్ అమౌంట్ ఉండి ఇందులో పెన్షన్ అమౌంట్ లేకపోయినా సో అట్లాంటివి కూడా మనకి ఏంటంటే సెటిల్ అవ్వనమాట. అవన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. సార్ట్అవుట్ చేసుకుంటేనే మనకి ప్రాపర్గా ఏంటంటే ఈ పిఎఫ్ ఖాతాలో ఉన్న అమౌంట్ మనం విత్డ్రా చేసుకుంటే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఎట్లాంటి సినారియోస్ ఏంటంటే మనం పిఎఫ్ విత్డ్రా చేయలేం, ఓకే. సో ఇప్పుడు కూడా ప్రాపర్గా మనం ఉద్యోగం మానేసి జీరో కాంట్రిబ్యూషన్ చివరి నెలలో జీరో కాంట్రిబ్యూషన్ పడకుండా చూసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ప్రాపర్గా ఉండేలా చెక్ చేసుకోవాలి, ఓకేనా. సో కాంట్రిబ్యూషన్స్ అటు ఇటు అవ్వకూడదు, ఓకేనా. సో దాంతోపాటు ఎక్కడ కూడా సర్వీస్ బ్రేక్ అవ్వకూడదు. అండ్ ప్రీవియస్ ఐడి అండ్ ప్రజెంట్ ఐడిలో పెన్షన్ అమౌంట్ ప్రాపర్గా ఉండాలి. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనకు అర్హత లేకపోయినా పెన్షన్ అమౌంట్ వేస్తూ ఉంటారు అనమాట కంపెనీ వాళ్ళు. దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఉండాలి, లేకపోతే సో అది కూడా మీకు ఇష్యూ అవుతుంది అనమాట, ఓకే. అండ్ సర్వీస్ కూడా బ్రేక్ అవ్వకూడదు, అండ్ ఓవర్లాప్ ఇష్యూస్ ఉండకూడదు. సో ఇట్లా అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ కారణాల వల్ల మనం పిఎఫ్ అయితే విత్డ్రా చేసుకోలేం. మన బేసిక్ డేటా అండ్ ఆధార్తో మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట. బేసిక్ డేటా అనేది యూఎన్ ఆధార్కి మ్యాచ్ అవ్వాలి, ఆధార్ లింక్ అవ్వాలి, ఇలాంటివి చాలా ఉంటాయి, ఓకేనా. సో అందుకే మీరు ఎప్పుడు కూడా ప్రాపర్గా మీ ఐడిని ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయితే కనుక ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా. సో ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ప్రాపర్గా వెళ్ళండి. సో మీకు ఇన్ కేసు అట్లాంటి ఇష్యూ ఉన్నా మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు, ఓకేనా. సో మేము మా దగ్గర అయితే సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ప్రాపర్గా ఏ విధంగా చేయాలి, ఏంటి, ఎలా ఉండాలి మీ పిఎఫ్ ఐడి అనేది మేము తనిఖీ చేసి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలనే విషయాలు కూడా మీకు క్లియర్ చెప్తాం, ఓకేనా. సో ఓవర్గా ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీరు లైక్ బటన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు బంధించిన వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి అప్లోడ్ చేసి పక్కనే ఒకటి ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.